ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదిన వేడుకలు ట్రస్ట్లోని అనాథ బాలల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు అన్నారు. తన పాలన దక్షతతో సుజనా ఫౌండేషన్ చొరవతో అభివృద్ధికి ఎమ్మెల్యే సుజనా బాటలు వేస్తున్నారని తెలిపారు. మాజీ కార్పొరేటర్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యంలో భవానీపురం ఎస్కేసీవీ చిల్డ్రన్స్ ట్రస్ట్లో ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి పాల్గొని ట్రస్ట్లోని బాలల మధ్య కేక్ కట్ చేశారు. చిన్నారులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదిన వేడుకలు ట్రస్ట్లోని అనాథ బాలల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పశ్చిమలో అవినీతి రహిత పాలన అందిస్తూ ఏపీలోనే నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారన్నారు. మాజీ కార్పొరేటర్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ తన పాలన దక్షతతో సుజనా ఫౌండేషన్ చొరవతో అభివృద్ధికి ఎమ్మెల్యే సుజనా బాటలు వేస్తున్నారని తెలిపారు. అనాథ బాలలు ఉన్న ఎస్కేసీవీ చిల్డ్రన్స్ ట్రస్ట్ అభివృద్ధి విషయాన్ని సుజనా చౌదరి దృష్టికి తీసుకువెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు జైబాలన్, సంధాని, అల్లంకి శ్రీనివాస్, వార్డన్ జాన్ వెల్స్లీ, సిడబ్ల్యూఓ ఝాన్సీ రాణి పాల్గొన్నారు. మా నాయకుడు సుజనా చౌదరి గారి జన్మదిన సందర్భంగా ఖాదర్ గారు అనాథ పిల్లలైనటువంటి ఎస్కేసీవీ స్కూళ్ళు ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగేటటువంటి పేద పిల్లల మధ్యలో ఆయన పుట్టినరోజు కార్యక్రమం జరపడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే ఆయన ఆలోచన విధానంలో సుజనా చౌదరి గారి మొత్తం కూడా పేదవారికి ఏ రకమైనటువంటి వైద్య సహాయం చేయాలి, విద్యా విషయంలో ఏ రకమైన సహాయం చేయాలి, పిల్లలు చదువుకునేటటువంటి విద్యార్థులకి ప్రోత్సాహం ఏ రకంగా అందించాలనేటటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. ఆయన అమ్మట మేము ఈ గత 2 సంవత్సరాలు తిరుగుతున్నటువంటి సందర్భంలో అనేక సందర్భాల్లో ఆయన ఎల్లప్పుడూ సమాజంలో ఉన్నటువంటి పేదవారి యొక్క పరిస్థితుల గురించే ఆయన తెలుసుకుంటూ ఉంటారు. దానికి ఎప్పటికప్పుడు డిజైన్ మార్పు చేసి వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఎన్నో సేవా కార్యక్రమాలు పబ్లిసిటీ లేకుండా కార్యక్రమాలు చేస్తారు. అందుకనే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రథమ నియోజకవర్గంగా సేవా కార్యక్రమాల్లో కానీ, రాజకీయ పరంగా అవినీతి లేనటువంటి పరిపాలన జరగటం కానీ, ఎన్డీఏ కార్యాలయానికి వచ్చినటువంటి వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఏ సామాన్యుడికైనా సరే వాళ్ళు తీసుకొచ్చినటువంటి అర్జీలకి 98% వాళ్ళు తీసుకొచ్చిన అర్జీలో న్యాయం ఉండాలనుకునేటటువంటి ఏ సందర్భంలో అయినా సరే ఆ పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అది శ్రీధర్ గారి యొక్క కోఆపరేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆయన ఆదేశాలు ఆయన దృష్టికి తీసుకెళ్ళటం, కింద ప్రజలందరికీ పనిచేయటం అనేది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నారు. ఈ స్కూలు ఇట్లాంటి పేదవారి యొక్క ఒకసారి ఆయన కూడా తీసుకొచ్చి ఈ స్కూల్లో ఉన్న పిల్లలకు కూడా మెరుగైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు థ్యాంక్స్ చెప్తూ సెలవు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు పెద్దలు సుజనా చౌదరి గారి 65వ జన్మదినోత్సవం నియోజకవర్గం మొత్తం కూడా ఉదయం నుంచి ప్రతి సెంటర్లో జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మా ప్రాంతంలో ఉన్న ఎస్కేసీవీ చిల్డ్రన్స్ ట్రస్ట్ అనాథ పిల్లల ఆశ్రమంలో సుజనా చౌదరి గారి అభిప్రాయాలకి, ఆయన
ఆలోచనలకు అనుగుణంగా ఆయన కూడా ఇలాంటి పిల్లలు ఇలాంటి ప్రాంతాలంటేనే ఇలాంటి ప్లేస్ అంటే ఆయనకు కూడా బాగా ఇష్టంగా ఉంటుంది. అందుకని ఇక్కడే ఆ పిల్లల మధ్యన ఆయన జన్మదిన వేడుకలు ఈరోజు జరుపుకోవటం మా అందరికీ ఎంతో ఆనందదాయకం. ఈ కార్యక్రమానికి పెద్దలు నాకు అత్యంత ఆత్మీయులు సుబ్బారావు పాల్గొనడం, అట్లాగే కార్యాలయ కార్యదర్శి శ్రీధర్ గారు రావటం కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది. అయితే ఈ సందర్భంగా ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలకి, ముఖ్యంగా సుజనా చౌదరి గారు ఎలక్ట్ అయిన తర్వాత 2 ఏళ్లలో ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఒక వినూత్నమైన మార్పులు. అసలు గతంలో ఎన్నికైన శాసనసభ్యులు అసలు ఎక్కడ ఏ చిన్న పనికి కూడా డబ్బే ప్రధానంగా పనిచేసిన శాసనసభ్యులకి, మంత్రులకు భిన్నంగా వీరు ఇక్కడ అవినీతి రహిత పరిపాలన, నో చందా నో దందా పేరుతో ఈ 2 ఏళ్లలో వారు చేసిన సేవలు రాష్ట్రం మొత్తంగా గుర్తింపు పొంది ఆ పరిపాలన ఆ రకంగా ఒక డేటా తీస్తే దాంట్లో మొట్టమొదటి స్థానం మా నియోజకవర్గం ఈ వెస్ట్ కాన్స్టిట్యున్సీ రావటం వారి పరిపాలన దక్షతకు నిదర్శనంగా మేమంతా భావిస్తూ, అట్లాగే రాబోయే కాలంలో కూడా ఈ కాన్స్టిట్యున్సీలో ఎంతో అభివృద్ధి చేయాలని వారు చాలా పట్టుదలగా కృషిగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఇప్పుడే సుబ్బారావు చెప్పినట్టు ఈ ట్రస్ట్ కూడా వారిని ఒకరోజు తీసుకొచ్చి ఈ ట్రస్ట్ పరిసరాలు మొత్తం చూపించి ఈ ట్రస్ట్కి కావాల్సిన సదుపాయాలు కూడా వారి సుజనా ఫౌండేషన్ ద్వారా కూడా చేపిస్తామని ఈ సందర్భంగా ఈ ట్రస్ట్ నిర్వాహకులకు కూడా చెప్తూ, ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులకి ఈ ట్రస్టు సంబంధించిన వారికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.